హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మనము లంచ్ ప్రిపేర్ చేసుకుందాము. పప్పు కడిగి పెట్టాను. దాంట్లోకి గోంగూర పప్పు వండుదాము. గోంగూర, పచ్చిమిర్చి, టమోటా. ఓకే. పప్పు కడిగేసి పెట్టాను కదా, దీంట్లోనూ పచ్చిమిర్చి, టమోటా, గోంగూర వేద్దాము. చూసారుగా, టమోటా, పచ్చిమిర్చి, గోంగూర. అయితే టమోటా మరి గోంగూర పులుపు కదా అంటే టమోటా వేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మొత్తం కలిసి పప్పులు వేసేద్దాము. వన్ మినిట్. చూసారుగా, ఇగో పచ్చిమిర్చి, టమోటా, కింద పప్పు ఉంది కదా, ఇదిగో గోంగూర పెట్టాను. దీనికి కొంచెం పసుపు వేద్దాము. ఓకే. తర్వాత సరిపడగా కారం వేద్దాము, ఎందుకంటే కారము పులుపు కదా, తక్కువైనా బాగోదు. ఓకే, 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. కొంచెం వాటర్ వేస్తాను, ఎందుకంటే వాటర్ అయిపోతే పప్పు ఉడకాలి కదా. ఓకే. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు గోంగూర, టమోటా, పచ్చిమిర్చి, పప్పు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదా, పొయ్యి మీద పెట్టాను. ఉడుకుతుంది. ఓకే. ఇంకా విజిల్ రాలేదండి, విజిల్ వస్తుందని చూద్దాము. వచ్చేటట్టు ఉడికినట్టుంది, అందుకే విజిల్ వస్తుంది. 3-4 విజిల్ రానిద్దాం, పప్పు కదా, మరి గోంగూర కూడా కలిపేసాం కదా. సో ఒక 4 విజిల్స్ అయితే సరిపోతాయి. ఇదే ఫస్ట్ విజిల్, ఇంకో 3 విజిల్స్ రానిచ్చి విజిల్ అలాగే వస్తూ ఉంటుందండి. ఈలోపు మీతోటి నేను ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ పప్పు కడిగి పొయ్యి మీద పెట్టాను కదా, గోంగూర, టమోటా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి పొయ్యి మీద పెట్టి బయటికి వెళ్ళానండి. బయటికి వెళ్తే అక్కడ మా దొడ్లోకి 2 మీటర్లు ఉంటుందండి పెద్ద పాము. వెళ్ళానండి, జస్ట్ అట్లా వెళ్ళేటప్పటికే ఆ పాము 2 మీటర్లు ఉంది, ఇంతలావును ఉంది పెద్దగాను. చూశాను, బట్ నేను ఏమీ చేయలేను కదా, ఇంకా దేవుడే ఉన్నాడు. దేనికైనా దేవుని ఆజ్ఞ లేనిదే ఏది కాదు. ప్రతి ఒక్కరికి దేవుడే ఆధారము. నేను పాటలు కూడా పాడతాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేనని. ఇంకా దేవుడు ఇచ్చిన దేవుడు ఇంకా ఆయనే తీసుకోవాలి, ఎందుకంటే మనకి కాపుదలైనా భద్రత అయినా దేవుడే. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు. అలాగే ఈ చుట్టుపక్కల పాములే రాని, విషపురుగులు ఏ వచ్చినా సరే, సాతానులు రాని, దేవుడు ఉన్న వాళ్ళకి ఏది జరగకుండా మానదు. ఎందుకంటే ఆయన వాటి నోర్లు కట్టేస్తాడు. పాములకైతే, సాతానులనైతే ఆయన బంధిస్తాడు. ఆ నమ్మకం నాకుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చిన ఆ యేసయ్యకి ఏది అసాధ్యం కాదు, సమస్తము సాధ్యమే. అవునండి, ఇది రెండోసారి నేను చూడటము. మొన్న కూడా చూశాను బయట, మా ఇంటి ఎదురుగుండానే రోడ్డు మీద
ఆ రోజున అలాగే లేవలేకపోయాను. లేచిన కాడి నుంచి ఆ పాము ఎక్కడ నా దగ్గరికి వచ్చేస్తుందని. ఇప్పుడు అట్లా నా బయటికి వెళ్ళేటప్పటికే ఆ దొడ్లో అట్లా కనిపించింది. సరే నాయనా మీ చిత్తం ప్రభు అనుకున్నాను, వెళ్ళిపోయింది. ఏది ఏమైనా అంతా దేవుని కృప అండి. దేవుని చిత్తం ఎలా జరగాలంటే అలాగే జరుగుతుంది. మీ అందరూ నా గురించి ప్రార్థించండి. మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి ఒక సహోదరిగా. అయిపోయింది. ఈ విజిల్ వచ్చిన తర్వాత ఆపేస్తానండి. మాట్లాడుతా మర్చిపోయాను. 4 కాదు 5వ విజిల్ అన్నట్టుంది. ఇది వినిపించుకోలేదు నేను. సరే ఈ విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆపేస్తాను. పప్పు తాలింపు పెట్టుకోవాలి కదా. బంద్ చేస్తున్నాను. పప్పు ఉడికిందండి, తీసేసాం కదా. రుబ్బుతాను ఇప్పుడు. రుబ్బేసాను. ఇప్పుడు పప్పు తాలింపు పెట్టుకుందాము. పెట్టాను, కళాయిలో ఆయిల్ పోస్తాను. ఇవిగండి తాలింపుకి ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. ఇది ఇంగువండి. కంపల్సరీ ఇంగు వేస్తాను తెలుసు కదా. ఇప్పుడు ఆయిల్ కాగింది, చూసినాను కాగిపోయింది. ఫస్ట్ ఇంగు వేస్తాను. అంటే ఇంగువ ఎంత ఎక్కువైతే అంత బాగుంటుంది. పప్పు కదా, డైజెషన్కి, గోంగూర పులుపుకి, అందుకని కొంచెం ఇంగు ఎక్కువే వేస్తాను. ఓకే, ఎగిపోయింది. ఇప్పుడు దాంట్లోకి తిరగమూత వేసేద్దాము. కదా, మూత పెట్టేద్దాం. ఎందుకంటే మూత పెట్టకపోతే బెండకాయలు ఫ్రై చేసుకుందాము. ఫ్రై అంటే ఇప్పుడు బజ్జీలు ఎట్లా చేస్తారో అట్లాగనమాట. ఇదిగో బొడ్లు తీసాను కదా. బొడ్లు తీసిన తర్వాత ఎట్లా కోస్తానో చూద్దరు కానీ. ఎప్పుడు బెండకాయ చీలికలు అట్లా కాకుండా ఇదిగో ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. 4 చీలికల కింద. బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు, బెండకాయ టమోటా కాకుండా ఇట్లా కూడా చేసుకోవచ్చు అని చేస్తున్నాను. ఇది కరిగి పెట్టుకున్నాను రెడీగాను. ఇప్పుడు చేస్తాను చూడండి. ఇది వేసాను. క్రిస్పీగా బాగుంటాయి. అంటే బజ్జీలు లేగానే ఉన్నాయిగా అనుకోవచ్చు, కానీ టేస్ట్ బాగుంటుంది. వంకాయతో బజ్జీలు వేస్తున్నారు, పచ్చిమిరపకాయలతో వేస్తున్నారు. వీటితో బెండకాయలు వేయలేదుగా. సో వేస్తేనే కదా తెలిసేది ఏదైనా కానీ. అందుకే ఇట్లా వేస్తున్నాను అన్నమాట. అంటే పప్పులోకి గోంగూర పప్పు వండాను కదా, దాంట్లోకి నంజుకి ఇట్లా యాక్చువల్గా నాకు నీసు లేకపోతే అన్నం ఎక్కదు, ఎన్వి లేకపోతే. సో ఇప్పుడు చికెన్కి, కోళ్ళకి జబ్బులు వచ్చినాయి కదా, అందుకని చికెన్ తినకూడదని ఇట్లా వెరైటీగా చేసుకుంటాను. యాక్చువల్గా నాకు వెరైటీలు అంటేనే ఇష్టము. అలాగే ఇంకోసారి కూడా వేసాను. ఉడుకుతున్నాయి, కొంతసేపు ఏగనిచ్చిన తర్వాత తీసేద్దాం. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇవి చెప్పాను కదా బెండకాయ, అవి ఉడుకుతుంటే కూడా బెండకాయ స్మెల్ వస్తుంది, కానీ బెండకాయలు పచ్చిమిరపకాయలు స్మెల్ రావాలంటే ఎట్లా వస్తుంది, రాదు కదా. ఇవి రెడీ అయిపోయినాయి బెండకాయ బజ్జీలు. ఇది నెయ్యి, ఇంట్లో తయారు చేసిన నెయ్యి. చెప్పానుగా నేను ఇంట్లో తయారు చేస్తానని. ఆ నెయ్యి ఇప్పుడు అన్నంలో వేసుకొని తినాలి. ఇదిగో పప్పు రెడీగా ఉంది. పప్పు బాగుందండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. ఒక్కసారి
సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు రెండోసారి చేయమాకండి. ఒకసారి బెల్ కొట్టిన వాళ్ళు రెండోసారి కొట్టొద్దు. లైకుల మటుకి రెగ్యులర్గా కొట్టండి. ఇదండి ఈరోజుకి ఇంతవరకు చేశాను. ఇదండి, నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంతటితోటి నేను దీన్ని ముగిస్తున్నాను. వణక్కం, ఆదాబ్, సలాం అలైకుం.